నమ్మక ద్రోహం చేసి ఆక్రమించుకున్న ఈ తలకాడు ఇసుక దిబ్బలుగా మారిపోతుంది. మీ రాజవంశం వారసులు లేకుండా నిర్వంశం అవుతుంది. నా పాతివ్రత్యం సాక్షిగా, ఈ కావేరి తల్లి సాక్షిగా, ఇదే నా శాపం. మైసూరు రాజవంశానికి మహారాణి అలమేలమ్మ ఆ శాపం పెట్టి కావేరీ నదిలో ప్రాణత్యాగం చేసింది. అలమేలమ్మ శాపం పెట్టడం ప్రత్యక్షంగా చూసిన ప్రజలు వర్షం వచ్చినప్పుడల్లా శాపం గుర్తుకొచ్చి భయంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు భయపడిన రోజు రానే వచ్చింది. భయంకరమైన వర్షం మొదలైంది. ఉరుములు పిడుగులతో విరుచుకుపడిన వర్షానికి కావేరీ నది మహోగ్ర రూపం దాల్చింది. చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరుగని వర్షం పడటంతో వరద విజృంభించి ఊరి మీద పడింది. 30 దేవాలయాలతో అలరారిన తలకాడు దేవాలయాలన్నీ ఇసుక దిబ్బల క్రింద కూరుకుపోయాయి. ఎందుకు మహారాణి అలమేలమ్మ ఆ శాపం పెట్టిందంటే, సామాన్య శకం 1610లో మైసూరు రాజ్యాన్ని శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకొని విజయనగర వంశానికి చెందిన తిరుమల రాయలు పాలించేవాడు. ఆయనకు వెన్నుముకకు సంబంధించి ఒక వింత వ్యాధి సోకి దాన్ని నయం చేసుకోవడానికి తలకాడులోని వైద్యనాథేశ్వర ఆలయానికి వచ్చాడు. అప్పుడు పరిపాలన అంతా అతని భార్య అయిన తిరుమలమ్మ చూసుకునేది. తలకాడులో ఉన్న రాజు పరిస్థితి విషమించడంతో రాణి పరిపాలనా బాధ్యతను నమ్మకస్తుడైన వడయారుకు అప్పగించి భర్త దగ్గరకు వచ్చింది. కానీ వడయారు శ్రీరంగపట్టణాన్ని స్వాధీనం చేసుకొని తిరుమలమ్మ అమ్మవారికి సమర్పించే నగల కోసం తలకాడుకు సైన్యాన్ని పంపించాడు. ఇది అన్యాయం. మేము లేని సమయంలో మా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ద్రోహం. రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా నగల కోసం సైన్యాన్ని పంపిన వడయారు మోసానికి వచ్చిన సైన్యం అవమానం చేయడానికి ప్రయత్నించడం చూసి ఆగ్రహించిన రాణి ఆ శాపం ఇచ్చింది. ఈ శాపవార్త విన్న వడయార్ రాజు చాలా బాధపడి అలమేలమ్మ విగ్రహం చేయించి ఆ విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేసేవారట. ఇప్పటికీ కూడా ఆ విగ్రహం మైసూరు ప్యాలెస్లో ఉంది అంటున్నారు. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి. ఆ శాపం కారణంగా మైసూరు రాజవంశానికి 400 సంవత్సరాల పాటు వారసులు పుట్టలేదు. రాజులైన వారందరూ దత్తత తీసుకున్న వాళ్లే. ఈ మధ్యనే ఆ శాపం తొలగి వారికి వారసుడు కలిగాడు. అంటే ఇన్నేళ్లు ఆ శాప ప్రభావం ఉందన్నమాట. సామాన్య శకం 11వ శతాబ్దం మొదట్లో చోళులు పశ్చిమ గంగవంశ రాజులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రాజరాజపురం అని పేరు పెట్టారు. 1 శతాబ్దం తర్వాత హొయసళ రాజైన విష్ణువర్ధనుడు చోళులను ఓడించి ఈ ప్రాంతాన్ని జయించాడు. ఆ తర్వాత తలకాడుగా 7 పట్టణాలు 5 మఠాలతో
ఒక పెద్ద నగరంగా విరాజిల్లింది. అలా గొప్ప చరిత్ర కలిగిన నగరం ఇప్పుడు చిన్న పల్లెటూరుగా మారిపోయింది. గగనచుక్కి జలపాతం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ తలకాడు ఉంది. బెంగళూరు నుండి 129 కిలోమీటర్లు ఉంది. ఇది వైద్యనాథేశ్వర ఆలయం. ఈ ఆలయంలో పరమశివుడు వైద్యనాథేశ్వరునిగా పూజలు అందుకుంటాడు. లోపల కెమెరా పర్మిషన్ లేదు. ఇప్పటికీ ఇసుకలో మునిగిపోయిన దేవాలయాలు అలాగే ఉన్నాయి. వైద్యనాథేశ్వర ఆలయం, కీర్తినారాయణ ఆలయంతో పాటు 5 పంచలింగ ఆలయాలను కూడా ఇసుకను తొలగించి పూజలు నిర్వహిస్తున్నారు. అసలు తలకాడు అనే పేరు తలాకాడు అనే 2 వేటగాళ్ల పేరు మీదుగా వచ్చింది. చరిత్ర ప్రకారం పూర్వకాలంలో సోమదత్తుడు అనే బ్రాహ్మణుడు జీవితం మీద వైరాగ్యం కలిగి కాశీకి వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అతని తపస్సుకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సోమదత్తుడు శరీరంతో పాటు మోక్షం కావాలని కోరుకుంటాడు. శివుడు అది ఇక్కడ సాధ్యం కాదు అని దక్షిణ గంగా నది అయిన పరమ పవిత్రమైన కావేరీ నదీ తీరంలో గజారణ్య క్షేత్రంలో నేను వైద్యనాథునిగా పంచలింగ ఆలయాలతో కొలువై ఉంటాను. అక్కడికి వెళ్ళి తపస్సును కొనసాగిస్తే నీ కోరిక సిద్ధిస్తుంది అంటాడు. సోమదత్తుడు శివుని ఆజ్ఞను శిరసావహించి శిష్యులతో సహా ఈ క్షేత్రానికి ప్రయాణం అవుతాడు. కానీ దారిలో హఠాత్తుగా ఏనుగులు చుట్టుముట్టేసరికి విపరీతంగా భయపడి ఆ క్రమంలో అందరూ ప్రాణాలు కోల్పోతారు. విపరీతంగా భయపడి ఏనుగులను తలుచుకుంటూ ప్రాణం విడవడం వల్ల మరు జన్మలో ఏనుగులుగా జన్మిస్తారు. పూర్వజన్మలో భక్తులు కాబట్టి ఆ భక్తి అలాగే ఈ జన్మలోనూ అబ్బి ఒక బురుగు చెట్టు మొదట్లో ఉన్న శివలింగానికి తమ తొండాలతో కావేరీ నదీ జలాలను తెచ్చి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ బూరుగు చెట్టుకి ఇరువైపులా చెట్లు పెరిగి శివలింగం బయటికి కనిపించకుండా ఉంటుంది. తలాకాడు అనే 2 వేటగాళ్ళు ఏనుగులు చేసే ఈ పనిని రోజు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ చెట్టు దగ్గర ఏముందో చూద్దామని గొడ్డలితో అడ్డుగా ఉన్న చెట్లు నరుకుతూ ఉంటారు. ఆ క్రమంలో గొడ్డలిపోటు చెట్టు మొదట్లో ఉన్న శివలింగానికి తగులుతుంది. లింగం నుండి రక్తం కారుతుంది. అది చూసి రక్తం ఎలా ఆపాలో తెలియక చేసిన తప్పుకు భయంతోనూ బాధతోనూ పశ్చాత్తాపడుతూ ఉంటే ఆకాశవాణి మాటలు వినిపించాయి. చిరంజీవులారా, మీరు చింతించకండి. బూరగ చెట్టు ఆకుల పసురు తీసుకొని ఆ గాయానికి పూయండి. గాయం నుండి పాలు స్రవిస్తాయి. ఆ పాలు త్రాగండి అని చెప్పింది. వారితో పాటు అక్కడికి వచ్చిన ఏనుగులు కూడా ఆ పాలు త్రాగాయి. శివుడు వారందరికీ శరీరంతో పాటు మోక్షం ఇచ్చాడు. తన గాయానికి తానే వైద్యం చేసుకున్నాడు కాబట్టి అప్పటి నుండి స్వామి వైద్యనాథునిగా పూజలు అందుకుంటున్నాడు. అలా ఈ ప్రాంతం తలకాడుగా మారింది. సంస్కృతంలో దీనిని దళవన అని పిలుస్తారు. వీరభద్రస్వామి గుడి వెలుపల ఉన్న 2 విగ్రహాలు ఆ వేటగాళ్లవే అని నమ్ముతారు. ఈ చరిత్ర తలకాడులో కొన్న పుస్తకం ఆధారంగా చెబుతున్నానండి. పంచలింగ ఆలయాలు చూద్దాం. ఇసుకలో నడవడం కొంచెం కష్టంగానే ఉంది. ఎక్కడ చూసినా ఇసుక మెటలు. ఇది పాతాళేశ్వర ఆలయం. ఈ పంచలింగ ఆలయాలు గమనిస్తే గుడి చుట్టూ ఉన్న ఇసుక ఎంత ఎత్తులో ఉందో అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మరళేశ్వర ఆలయం వస్తుంది. ఇది కీర్తినారాయణ ఆలయం. ఇందులో కూడా కెమెరా పర్మిషన్ లేదు. ఈ 2 ఆలయాల్లో శిల్ప సంపద అద్భుతంగా ఉంటుంది. కీర్తినారాయణ ఆలయంలో విష్ణువు ఎంతో ఆకర్షణీయంగా సాక్షాత్తు ఎదురుగా నిలబడి ఉన్నట్లే అనిపిస్తాడు. ఎప్పుడూ వరద ప్రభావం వల్ల తలకాడు ప్రజలు ఊరును విడిచి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు చాలా చిన్న ఊరుగా ఉంది.
చుట్టుపక్కల మరియు కావేరీ నదికి అటువైపు మాత్రం పచ్చని పొలాలు అబ్బురపరుస్తాయి. ఈ ఆలయాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది ప్రత్యేక ఆకర్షణ. ఇందులో బోటింగ్ కూడా ఉంది. ఇంత చరిత్రకు సాక్ష్యమైన కావేరీ నది ఇప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రతి శని ఆదివారాల్లో ఎక్కువగా జనం ఉంటారు. బోటింగ్కి వెళ్ళడానికి 4 వెళ్తే ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకుంటారు. ఎంతోమంది పిల్లలు పెద్దలు నడుములోతు నీళ్లలో దిగి ఆడుకుంటున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ తలకాడును మాత్రం చూడటం మిస్ అవ్వకండి. ఈ తలకాడుతో పాటు భారచుక్కి, గగనచుక్కి జలపాతాలు, సోమనాథపురంలోని చెన్నకేశవ ఆలయం కూడా ఒక రోజులో చూడవచ్చు. ఆ వివరాలు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోల్లో కూడా చెప్పాను. ఆ వీడియో లింక్స్ పైన కార్డ్స్లోను క్రింద డిస్క్రిప్షన్లోనూ ఇస్తున్నాను, చూడండి. బెంగళూరు నుండి ప్రత్యేక బస్సులు ప్రతి శని ఆదివారాల్లో కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్నారు. 600 రూపాయలతో ఈ 4 ప్రదేశాలు చూడవచ్చు. బుకింగ్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.